ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకం సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తోందని వెల్లడించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపాటు. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నత అధికారులు హాజరయ్యారు. పర్యాటకులకు 10,000 హోమ్ స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని స్పష్టం చేసిన సీఎం, విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. కారావాన్ల రిజిస్ట్రేషన్లు, కారావాన్ పార్కుల 29 ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కర ఘాట్ తో పాటు హావ్లాక్ బ్రిడ్జ్ పై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. రాజధాని పనులను అడ్డుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రి నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా డివిజన్లోని నిరుపేద కుటుంబానికి చెందిన మచ్చా చంటికి జీవనోపాధి నిమిత్తం తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 15,000 విలువైన తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని పనులను అడ్డుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, గతంలో అరటి తోటలు తగులుపెట్టి రోడ్లు తవ్విన వారు ఇప్పుడు అమరావతిలో పైపులను దహనం చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యల వల్లే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి ఉషారాణి, కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో రాక్షసులు ఉన్నారని వాళ్ళు జనాలు మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉన్నారు. మేము రాక్షసులు ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి. 2014-19లో రైతులను రెచ్చగొట్టడానికి అరటి తోటలు తగలబెట్టారు. ఈ రోజున 2019-24లో ప్రజల సౌకర్యం కోసం, రాజధాని అవసరాల కోసం రోడ్లు ఏర్పాటు చేస్తే రోడ్డును తవ్వేసి ఆ గ్రావెలు ఇసుక ఎత్తుకుపోయారు. ఈ రోజున కాంట్రాక్టర్లు ముమ్మరంగా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి అమూల్యమైన పైపుల్ని తగలబెట్టడం. మొన్న ఎల్ఎన్టీ వాళ్ళై ఈ రోజున ఇంకో కంపెనీ. అంటే మొన్నే అనుమానం ఉంది జనాల్లో, ఇది ఖచ్చితంగా ఆ రాక్షసుల పని అని. ఎందుకంటే మన పురాణాలు మొట్టమొదటి చదువుతున్నాం. ఆ రోజున విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే లోక కళ్యాణం కోసం రాక్షసులు వచ్చి దాంట్లో రక్తం పోసిన సందర్భం మనం చదివితే ఇది కథగా మనం భావించాము తప్ప, ఇవాళ ఆ యొక్క రామాయణాన్ని వీళ్ళు ఇక్కడ రాక్షస దీనిలో చూపిస్తూ ఉన్నారు. బట్ అంతిమంగా న్యాయం నిజమే గెలుసు తప్ప ఈ తాత్కాలికమైన రాక్షస కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ఎప్పుడు కూడా దూరం పెడతారు. ఎక్కడా కూడా శాంతి కోసమే ప్రజలు ఉన్నారు తప్ప ఈ అశాంతి రగిల్చే ఇలాంటి కార్యక్రమాలను ఏ ఒక్కళ్ళు కూడా ప్రజలు దాన్ని సహించరు. ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా అక్కడ తగలడింది అంటే దాన్ని ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ రాజధాని ఇష్టం లేని వాళ్ళు ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళైతే రాజధాని ఇక్కడ ఈ డెవలప్ అవుతూ ఉంటే చూడలేకపోతూ ఉన్నారో వాళ్ళు చేసిన పని అందరికీ తెలుస్తాం. ఇది ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించక తప్పదు.
అది ప్రజాశిక్ష. ఇప్పటి వరకు 3 రాజధానులు అని చెప్పి ఈ రాజధాని నాశనం చేసి ఉన్నదాన్ని శ్మశానం అని చెప్పి వాళ్ళు చేసిన 5 సంవత్సరాల లక్కుర్చే పాలనలో ఇవాళ 11 సీట్లకి దిగజారిపోయిన సంగతి. 11 సీట్లు దిగజారటం వేరైతే ఒక్కొక్క వ్యక్తి 50,000, 60,000, 70,000, 90,000 ఓట్లతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అయినా కూడా ప్రజల్లో అభిమానం పొందడానికి, ప్రజల యొక్క మద్దతు పొందడానికి చేసే ప్రయత్నాలు మానేసి ఇంకా కూడా ఇట్లాంటి రాక్షస కృత్యాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలు మరలా సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏదేమైనా కూడా రాజధాని నిర్మాణం అనేది ఏ ఒక్కరి కోసమో కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాబో తరాల అవసరాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ మీరు సూక్ష్మంగా ఆలోచన చేసి ఎవరికి అక్కడ నొప్పి పెట్టే అవసరం ఉందో, ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది, రాక్షస మనస్తత్వంతో ఇంకా ఆ పార్టీ ముందుకు వెళ్తూ ఉందా, రాక్షస విధానమే కరెక్ట్ అనే దానికి ఆ హింసలతోనే ఖచ్చితంగా ప్రజల్లో మద్దతు పొందాలనే ఆలోచనలో ఉందా, ఒకసారి వాళ్ళే పునరాలోచించుకోవాలా. ప్రజలు కూడా దాన్ని ఆలోచించి నిర్ణయాలు చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చైత్ర శుద్ధ సప్తమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవ మూర్తికి తామర పూలు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్ర మందరాలు, సుగంధభరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండువగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువయున్న శ్రీ కనకదుర్గమ్మకు 6వ రోజు పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తామర పూలు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్ర మందరాలు వంటి సుగంధభరితమైన పూలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన భక్తి ప్రపత్తులతో సాగింది. తొలుత దేవస్థాన స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద శర్మ, చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీననాయక్ సారథ్యంలో పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను తెచ్చి అమ్మవారి ఎదుట ఉంచగా ఋత్వికులు మంత్రోచ్చరణలు గావిస్తూ దుర్గమ్మకు పూలను భక్తి ప్రపత్తులతో సమర్పించారు. ఈ సుగంధభరితమైన పుష్పాలతో శోభాయమానంగా వెలుగొందుతున్న దుర్గమ్మను దర్శించుకోవటం కంటికి ఇంపుగా, మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన అనుభూతిగా ఉందని భక్తులు అంటున్నారు. ఉభయ దాతలతో పాటు పలువురు పాలక మండలి ప్రతినిధులు ఈ పుష్పార్చనలో పాల్గొన్నారు. పుష్పార్చన సమయంలో దేవాలయం పరిసరాలు పూల వాసనలతో సుగంధ భరితంగా మారాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అమలవుతున్న నిత్య అన్నదాన పథకం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. రుచితో పాటు శుభ్రత పాటిస్తూ దేవస్థాన అధికారులు అందిస్తున్న అన్నప్రసాదం పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు మెనూ మార్చుతూ నిత్యం వేలాది మందికి అమ్మవారి సన్నిధిలో అన్నదానం జరుగుతోంది. నిరతాన్న దానేశ్వరి, అన్నపూర్ణేశ్వరిగా పేరుగాంచిన దుర్గమ్మ సన్నిధిలో నిత్యం 5 నుంచి 10,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఉత్సవాల సమయంలో వీరి సంఖ్య మరింత పెరుగుతోంది. దేవస్థాన అధికారులు ఎప్పటికప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ మరింత మెరుగైన రీతిలో భక్తుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం గోశాల శ్రీ చైతన్య స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు చదువుతో పాటు ఆటలను రాణించాలని, క్రమశిక్షణతో ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని ముఖ్య అతిథులు సూచించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కోస్టల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రైతులకు, సామాన్యులకు అవసరమైన సేవలు అందించే దిశగా తమ బ్యాంకు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతుందని, త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు గుంటూరు జిల్లా తాడేపల్లి డీమార్ట్ సమీపంలో నూతనంగా 55వ శాఖను ఏర్పాటు చేసింది. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్
బి వేణుగోపాల్ రెడ్డి బ్యాంకు సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం 55 శాఖలతో కొనసాగుతున్న తమ బ్యాంకు నెట్వర్క్ ను ఈ ఏడాదిలో మరో 15 శాఖలతో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గతంలో ఆంధ్రులకు ఆంధ్ర బ్యాంక్ ఉందని, ఆ లోటుని ప్రస్తుతం కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు తీరుస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ బ్యాంకు సాధారణ పని వేళ కంటే అదనంగా సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువవుతోందని వివరించారు. రైతులకు గిడ్డంగుల రసీదులపై రుణాలు, సామాన్యులకు వివాహ గృహ రుణాలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టామని, త్వరలోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ బాలాజీ గోపాలకృష్ణన్, బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంత్ కుమార్, రీజనల్ మేనేజర్ జె హరిప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ కె ఆంజనేయులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిలో కోస్టల్ బ్యాంకు 55వ బ్రాంచి ప్రారంభోత్సవం జరిగింది. శ్రీ బాలాజీ గోపాలకృష్ణన్ గారితో బ్రాంచ్ ఓపెనింగ్ అది జరిగింది. కోస్టల్ బ్యాంకు మీ అందరికీ తెలిసినట్టుగానే ఇది ఒక లోకల్ బ్యాంక్, అంటే ఇది మన ప్రాంతీయ బ్యాంక్. అన్ని సమాజంలోని అన్ని వర్గాల వారికి సరిపోయేటువంటి సముచితమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైతులకి ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ లోన్స్ కానీ, తర్వాత వేర్ హౌస్ రిసిప్ట్స్ కానీ ఈ లోన్స్ ఇస్తాము. తర్వాత బిజినెస్ వాళ్ళకి కూడా వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇస్తున్నాము. తర్వాత రీటైల్కి వచ్చి హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, శాలరీకి ఎగ్నెస్ట్ లోన్స్, వీటన్నిటికంటే ముఖ్యంగా అందరికీ పనికొచ్చేటట్టు గోల్డ్ లోన్స్ కూడా సరసమైన ఇంట్రెస్ట్ రేట్కి చాలా త్వరగా లోన్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ లోన్స్ శాంక్షన్ అనేది కూడా సెంట్రలైజ్ అయిపోయింది. లోన్ ఆరిజినేటింగ్ సిస్టమ్ ద్వారా బ్రాంచి ఇప్పుడు కనుక ఏమంటే ఆరిజినేట్ చేస్తే చాలా వరకు ప్రోడక్ట్స్ 1 లేదా 2 రోజుల లోపల శాంక్షన్ అనేది జరుగుతుంది. లీగల్ వాల్యుయేషన్ ఉన్నవి కొంచెం ఎక్కువ, అంటే 1 వారం 10 రోజుల్లో చేస్తాము. My name is Balaji Gopalakrishnan. I'm a director of the Coastal Local Area Bank. I've been with the bank associated with the bank for almost 15 years now. We are super excited to open our 54th branch in Tadepalli, and our branch manager is right next to me, very capable product of Coastal historically, and we are your neighborhood bank. We are in the neighborhood. Our headquarters is less than 25 minutes away from this branch. Take advantage of our presence here, and we would be delighted to have all of you as your customers, either in the retail space or business space or gold loan space or agricultural space. Please do come and support us and treat us as your trusted neighbor. మేము ఈరోజు తాడేపల్లిలో కోస్టల్ బ్యాంకు 55వ బ్రాంచ్ పెట్టడానికి సంతోషిస్తున్నాము. మా దగ్గర చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. అందులో కొన్ని ముఖ్యమైనవి వచ్చేసి, ఒకటి అత్యధిక పని వేళలు సార్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము వర్కింగ్ అవర్స్ సార్. ఇంకా ఏదన్నా అవసరం ఉందనుకుంటే కస్టమర్ బేస్ని బట్టి మేము ఇంకా 7 గంటల దాకా కూడా వర్క్ చేయడానికి అనుకూలంగా ఉంటాం సార్. రెండోది, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్ట్గా మేనేజర్ తోటి యాక్సెస్ అయ్యే విధంగా మా బ్రాంచి యొక్క పరిస్థితులు ఉంటాయి సార్. దానికి తదనుగుణంగా మా దగ్గర గోల్డ్ లోను ఓడి సౌకర్యం ఉంది సార్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. ఇది ఇతర బ్యాంకులో లభించదు, మా దగ్గర ఉంటుంది. రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్టు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస ప్రసాద్ తో పాటు పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో 80 నుంచి 85% కేవలం కార్పొరేట్ కంపెనీలకి వెళ్తున్నాయని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పర్సంటేజీ పద్ధతిలో 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు పంచుతున్నారని వారు విమర్శించారు. దీనివల్ల జీఎస్టీలు కట్టడానికే నిధులు సరిపోతున్నాయని, క్షేత్ర స్థాయిలో పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్
FIFO పద్ధతిని అమలు చేస్తూ సీనియారిటీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు MSMEలకు మధ్య వివక్ష చూపడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటమే కాకుండా గత 30 ఏళ్లుగా ఈ రంగాన్ని నమ్ముకున్న వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతోందని హెచ్చరించారు. జలజీవన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకువెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మేము ఇబ్బంది పడుతున్నది మాకు పేమెంట్లు సరైన విధానంలో జరగట్లేదండి. మాకు మార్చి 31 లోపు మా యొక్క పెండింగ్ బిల్స్ రమారమి 1000 కోట్లు ఉన్నాయండి. అవన్నీ క్లియర్ చేసి మాకు బ్యాంకు వాళ్ళ నుంచి బ్యాంక్ కరెక్ట్ కాకుండా మమ్మల్ని మా మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కాపాడవలసిందిగా గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నామండి. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ వారు పేమెంట్లు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆ పేమెంట్లు 80 to 85% కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి మిగతా 15% పర్సంటేజ్ విధానం ద్వారా మా మిగతా 750 మంది MSME కాంట్రాక్టర్లకి ఇస్తున్నారండి. దాని వలన మేము ఆ GSTలకి వాటికి కట్టుకోవడం తప్పించి మాకు ఏ రకమైన ఉపయోగం జరగట్లేదు. మా యొక్క ప్రధానమైన అభ్యర్థన ఏంటంటే గవర్నమెంట్ వారి దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంత, 100 కోట్లు ఉంటే 100 కోట్లు, 200 కోట్లు ఉంటే 200 కోట్లు సీరియల్ ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేమెంట్ విధానం ప్రకారం ఇవ్వాలి. కార్పొరేట్ కంపెనీలకి MSMEలకి సపరేట్గా చూడటం వల్ల మేము చాలా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఎట్ ద సేమ్ టైము గవర్నమెంట్కు మా యొక్క కుటుంబాలన్నీ మేము మా మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పరిస్థితి వస్తుందండి. ఇలా జరగటము ఇది ఫస్ట్ టైం కాదండి, ఇప్పటికి ఇది 4వ సారి అండి. దానివల్ల మేము మా దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కార్పొరేట్ కంపెనీలు తీసుకెళ్ళిపోయి ఇక మా యొక్క అస్తిత్వానికి గత 30 సంవత్సరాల నుంచి మేము ఇదే RWS నమ్ముకుని బతుకుతున్నామండి. గత 2 సంవత్సరాల నుంచి మేము జలజీవన్ మిషన్ వర్కులు చేస్తూ ఉన్నామండి. వర్కులన్నీ ఇంచుమించు కంప్లీటెడ్ స్టేజ్లో ఉన్నా కానీ మాకు బిల్స్ ఏ కోసైనా రిలీజ్ కావట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు కొద్దిగా ఇవ్వడం, ఆ కొద్దిగా ఇచ్చిన దాంట్లో 80-85% పెద్ద కంపెనీలకి రీసెంట్గా టెండర్లు 6 నెలల లోపు టెండర్లు అయ్యి ఇంకా మొదలు కాని వాటికి అడ్వాన్సులకి రూపంలో కూడా పేమెంట్లు చేశారు. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న చిన్న కాంట్రాక్టర్లకి కేవలం 10% పేమెంట్ ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. ఇది మొదటి సందర్భం కాదు, ఈ సంవత్సరంలో ఇది 4వ సారి జరుగుతుంది. ఈ విషయాన్ని ఆల్రెడీ పై ఆఫీసర్లందరికీ తెలియజేయడం జరిగింది. ఈ ట్రిప్పు ఈ పరిస్థితి వల్ల ఇలా చేసాము, నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇది జరగదని ప్రతిసారి చెప్తున్నారు. వాళ్ళ మాటల మీద కూడా నమ్మకం పోయి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. బ్యాంకులు NPA పరిస్థితుల్లో ఉన్నాయి. మా మీద ఆధారపడ్డ ఒక్కొక్క కాంట్రాక్టర్ మీద ఒక 50 కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి. ఈ రకంగా ఒక 10,000 కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకం సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తోందని వెల్లడించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపాటు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.